ఈరోజు అంశము దేవుని సహవాసము నీకుందా అనే అంశమును గురించి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి క్రైస్తవుడు అంటే రక్షించబడినది మొదలుకొని బాప్తిసం పొందిన తర్వాత ఆ విశ్వాసి యొక్క జీవితము దేవునితో సహవాసము చేస్తూ గడపాలి. అది దేవుడు మనకు విధించిన కట్టడ. అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు పెట్టినటువంటి ఆ విధి విధానాల్లో ఒక విశ్వాసి దేవునితో సహవాసం చేస్తూ ముందుకు కొనసాగాలి. ఆధ్యాత్మిక స్థితిగతులు దీవించబడాలన్నా, ఆత్మీయంగా మనం బలం పొందాలన్నా, ఆధ్యాత్మికంగా మనం ఎదగటానికి మనకు దేవుని సహవాసము చాలా అవసరం. చాలామంది రక్షించబడతారు, బాప్తిసం పొందుతారు, కానీ దేవుని సహవాసము లేకుండా తిరుగుతారు. దేవునితో సంబంధం ఉండదు వాళ్ళకి. బాప్తిసం పొందామన్న పేరు ఉంటుంది, చర్చికి వెళ్తున్నాం అన్న పేరు ఉంటుంది, క్రైస్తవులుగా మారాము అని పేరు ఉంటుంది, కానీ వారికి దేవునితో సహవాసం ఉండదు. వారి ఆధ్యాత్మిక స్థితి ఎండిపోయిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. అంటే సంతోషంగా ఉండలేరు, ఆశీర్వాదాలు ఉండవు. రోజు బాధ, వేదన, సమస్య, శోధన, ఇబ్బందులు, ఆర్థికపరమైన పరిస్థితులు అనేక కుటుంబాలను ఈరోజు రకరకాలైనటువంటి సమస్యల చేత బాధపడుచున్నటువంటి క్రైస్తవులను మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవునితో మనము సహవాసము చేయటం అలవాటు చేసుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుందో. కాబట్టి దేవునిలో ఆనందించాలి అంటే దేవునితోనే మనము సహవాసం చేయాలి. ఇప్పుడు చాలామంది స్నేహితులతో సహవాసం చేస్తారు, కానీ అది కొంతవరకే. అంటే ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా తల్లిదండ్రులకు చెప్పని విషయాలు కూడా ఎవరికి చెప్తారు? స్నేహితులతో పంచుకుంటారు. మనసు విప్పి అన్నీ, నేను ఇది మా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు, నీకే చెప్తున్నాను అంటే స్నేహితులతో ఉండేటువంటి బంధం వేరు. స్నేహితులు మనకు శాశ్వత కాలం మనకు స్నేహితులుగా ఉండకపోవచ్చు, కానీ దేవునితో మనము స్నేహం చేస్తే, దేవునితో మనము సహవాసం చేస్తే మన ఊపిరి ఉన్నంత వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంవత్సరాల కిందట కర్నూలులో మేము కొత్తగా కర్నూలుకు వచ్చినప్పుడు స్నేహితులందరూ కలిసి ఒక యవనస్తుణ్ణి ఈ కేసీ కెనాల్లో ఈత కొట్టడానికి తీసుకొని పోయినారు. అందులో వాళ్ళు ఈత కొడుతున్న ఆ సమయంలో వీళ్ళందరూ ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారము ఆ కేసీ కెనాల్లో ఆ యవనస్తుణ్ణి కత్తితో పొడిచి చంపేసినారు. వాడిని చంపి అలాగనే లోపలికి అదింపట్టి ఎవరికి కనపడకుండా, తెలియకుండా అతన్ని చంపి ఆ కాలువలో వదిలేశారు. ఆ శవము జూపాడు బంగ్లా గేట్ల దగ్గర దొరికింది. అంటే అది అక్కడ ఆగిపోయింది. తర్వాత 2 రోజులకు 3 రోజులకు పోయి తీసుకొని వచ్చారు. అంటే ఒక స్నేహం అనేది అది పవిత్రంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక స్నేహము దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా, దేవుడు మనతో స్నేహము చేసినట్లుగా ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా మనతో స్నేహం చేయలేడు. ఎందుకంటే స్నేహితులు మోసం చేయొచ్చు, స్నేహితులు మనల్ని నమ్మించవచ్చు, స్నేహితులు మనల్ని నట్టేట ముంచొచ్చు, కానీ నిజమైన స్నేహితుడైన యేసయ్య నిన్నెన్నడూ కూడా ఆయన ఏం చేయడు? నిన్ను ఇబ్బంది పెట్టడు, నీకు బాధ కలిగించడు. నమ్మదగిన స్నేహితుడు దేవుడే. ఆయనతోనే మన సహవాసము కొనసాగాలి. ఏమయ్యా చర్చికి రాలేదంటే ఏదో ఒక పని చెప్తాం మనం. దేవుని యొక్క మందిరానికి రావటం అనేది దేవునితో సహవాసము పెంచుకోవటానికి. దేనికి? దేవునితో సహవాసం పెంచుకోవటానికి దేవుని మందిరంలో ఉండాలి. కొందరు బాప్తిసం పొందుతారు, కానీ
దేవుని సహవాసం లేకుండా ఎండిపోయిన చెట్టు వలె ఎండిపోయినట్లుగా వారి బ్రతుకులు ఉంటాయి. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత ఒక మనిషి ఏం చేయాలంటే దేవునితో సమ్మతించి కూడి నడిచే అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునితో సహవాసం చేయాలి అంటే దేవునితో మనము స్నేహం చేయాలన్నా సహవాసం చేయాలన్నా దేవుడు కూడా సమ్మతించాలి కదా. ఇప్పుడు మన ఇద్దరం నడిచిపోవాలనుకోండి, నాకు ఒక్కరికి ఇష్టం ఉంటే సరిపోదు, మీరు కూడా నాతో నడవడానికి ఇష్టపడాలి. ఇప్పుడు జెండాను ఎగరవేయడానికి అందరం ఇష్టపడే వెళ్ళామా, కష్టంగా వచ్చారు ఎవరన్నా? అందరం ఇష్టపడ్డారు కాబట్టి రాగలిగినాం. ఒకవేళ ముళ్ళదారిలో రాళ్ళున్న దారిలో నడవాలి అంటే, దారిలో నడవాలి అంటే ఎవరు నడుస్తారు? నాతో పాటు కష్టమైన పాస్టర్ గారితో పాటు నడుస్తా అనుకున్న వాళ్ళే నడుస్తారు. లేకపోతే నువ్వే రాళ్ళల్లో దిగిపో, నాకేం పట్టింది అంటారు. అంటే సమ్మతి అనేది మనిషిలో రావాలి, అంటే బాప్తిసం పొందిన వ్యక్తిలో రావాలి. తర్వాత దేవుడు కూడా నీ స్నేహాన్ని ఇష్టపడాలి. అందుకే ఆమోసు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 3వ అధ్యాయము 3వ వచనములో, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని రాయబడి ఉంది. అక్కడ ప్రశ్న ఉంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవుడేమో నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు, దేవుడు నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడు, దేవుడు నిన్ను మంచి మార్గంలో నడిపించాలి అని అనుకుంటున్నాడు. దేవుడు అనుకుంటే సరిపోదు, ఎవరు అనుకోవాలి? మనం కూడా నా దేవునితో నడుస్తా అని అనుకున్నప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా రా 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 అని బ్రతిమలాడామనుకోండి, బ్రతిమలాడితే ఎంత ఆశీర్వాదం వస్తుంది చెప్పండి? ఒక గుర్రాన్ని నీటి యొద్దకు గట్టిగా పట్టుకొని లాక్కొని ఇగ్గుకొని ఆ గుర్రాన్ని తీసుకొని పోయి నీటి కాడ పెట్టినా, మూతి దాంట్లో నీళ్ళలో పెట్టినా అది తాగదు. ఎందుకు తెలుసా? అది తాగాలనుకుంటేనే తాగుతుంది, లేకపోతే తాగదు. నువ్వు తల ఉంచినా, నీళ్ళలో పెట్టినా, ముంచినా, తేల్చినా ఆ గుర్రాన్ని నీళ్ళ యొద్దకు తీసుకొని పోతాం, కానీ నీళ్లు తాపించడం ఈ ప్రపంచంలో ఎవరి వలన కాదు. అది తాగాలనుకుంటేనే తాగుతుంది తప్ప లేకపోతే అది తాగదు. అంటే నీవు కూడా నీ హృదయములో నా దేవునితో నేను సహవాసము చేయాలి అన్న ఆశ మనసులో ఉండాలి, ఆసక్తి మనసులో ఉండాలి. అంతేగాని పాస్టర్ గారు ఎందుకో ఫోన్ చేయలేదు, ఈ వారం ఎందుకు పోదాంలే, పాస్టర్ గారు నన్ను ఎందుకు పిలవడం లేదు, పాస్టర్ గారు నాకెందుకు చెప్పలేదు ప్రార్థన ఉందని, ఇలాగా పాస్టర్ గారి మీద నెపాలు వేయడం మానేసుకోవాలి. ఫస్ట్ సేవకుల మీద చిన్న చిన్న విషయాలు నెపాలు వేసి దేవునితో సహవాసం పోగొట్టుకునే దౌర్భాగ్యులు కూడా చాలామంది ఉన్నారు ఈ దినాల్లో. అంటే దేవుని సహవాసాన్ని నువ్వు కోల్పోవడం వలన దేవునికి వచ్చిన నష్టమేమి లేదు, పాస్టర్ గారికి వచ్చిన నష్టమేమి లేదు, సంఘానికి వచ్చిన నష్టం కూడా ఏం లేదు. నష్టం ఎవరు పోతారు అంటే ఎవరికి దేవునితో సహవాసం పోతుందో వాళ్ళే ఆధ్యాత్మిక స్థితిలో ఎండిపోతారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే, లోకంలో ఒక సామెత ఉంది, ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదట. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధికి రావాలి, నేను దేవునితో సహవాసం చేయాలి, దేవునిలో ఆనందించాలి, ఆరాధించాలి అన్న ఆశ నీలో ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. లేదంటే ఏం చేస్తాము? చిన్న చిన్న చుట్టాలు వచ్చినా ఆపేస్తుంది. చుట్టాలనే శక్తి నిన్ను చర్చికి రాకుండా ఆపేస్తుంది. బట్టలు ఉతికే అనే శక్తి, చిన్న శక్తే, బట్టలు ఉతికే శక్తి కూడా నిన్ను చర్చికి రాకుండా ఆపేస్తుంది. లేకపోతే ఆ రోజే పంచాయతీలు పడే శక్తులు వస్తాయి, దుష్ట శక్తులన్నీ ఆ రోజే కాసుకొని ఉంటాయి. ఆ శక్తులన్నీ వచ్చి నిన్ను ప్రార్థనకు రాకుండా చేస్తాయి. కానీ నీలో ఆసక్తి ఉంటే ఎన్ని శక్తులు వచ్చినా
వాటన్నిటి నుంచి విడుదల పొంది నీ దేవుని మందిరములో దేవునితో సహవాసం చేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునితో సహవాసం చేయటానికి ఒక విశ్వాసిలో కావలసింది ఏంటంటే ఆసక్తి ఉండాలి. నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, నా దేవుని మందిరములో నేను గడపాలి అన్నటువంటి ఆసక్తి ఎవరికైతే ఉందో వారితో దేవుడు కూడా సమ్మతించి వారు కలిసి సహవాసం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇక పోరుజాలక వచ్చే వాళ్ళను దేవుడు ఎప్పుడో వదిలేసినాడు. పోరుజాలక అంటే పోదామా వద్దా, వాళ్ళు పోయినారా వీళ్ళు పోయినారా, వాళ్ళు పోలేదేమో మనం ఎందుకు పోవాలి, వాళ్ళు లోపల కూర్చోలేదు మనం ఎందుకు కూర్చోవాలి, ఇలాగా ఇతరుల మీద సాకులు పెట్టుకొని సాకులతో ఉండేటువంటి వారిని దేవుడు ఇష్టపడాడు. కాబట్టి మనము దేవునితో సమ్మతించి కూడి నడవటానికి ఇష్టపడాలి. దేవుని మందిరములో దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో స్నేహం కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం ఊహించిన వాటికంటే అద్భుతమైన దీవెనలు దేవుడు మనకిస్తాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అంటున్నాడు. 3వ వచనం చూడండి. ఇప్పుడు 3వ వచనములో మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని రాయబడి ఉంది. ఆనాడు అపోస్తలులు ఏం రాస్తున్నారు ఇక్కడ మాట అంటే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండాలి అని. అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి సహవాసమే ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఇక్కడ వాళ్ళు రాస్తున్న మాటలో తండ్రితో కుమారునితో సహవాసం కలిగి ఉండాలని వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈనాడు క్రైస్తవుల సహవాసము తాగుబోతులతో సహవాసం చేస్తే ఏమైపోతారు? తాగుబోతులు అయిపోతారు. తిరుగుబోతులతో సహవాసం చేస్తే చర్చి ఇడిచిపెట్టి కూడా రోడ్లమ్మడి తిరిగే తిరుగుబోతులు అవుతారు. తిండిబోతులతో సహవాసం చేస్తే తిండిబోతులు అవుతారు. తర్వాత ఇంకా మూర్ఖులతో సహవాసం చేస్తే వారు కూడా కొన్నాళ్ళకు మూర్ఖులు అవుతారు. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానాన్ని పెంచుకుంటారు. దేవునితో సహవాసం చేస్తే అద్భుతమైన దీవెనలు నీ కుటుంబానికి నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సహవాసము లోక సంబంధమైనదిగా ఉండకపోవును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. క్రైస్తవ సహవాసము తండ్రితో కుమారునితో కలిగి ఉండాలని లేఖన భాగము జ్ఞాపకం చేస్తుంది. లోక సంబంధమైన సహవాసము నిన్ను నట్టేట ముంచేస్తుంది. లోక సంబంధమైన సహవాసము నీకు బాధను కలిగిస్తుంది. లోక సంబంధమైన సహవాసము నీకు రోగాలు తెచ్చిపెడుతుంది. లోక సంబంధమైన సహవాసము నీ ఆధ్యాత్మిక స్థితిగతులను ఎండగడుతుంది. నీవు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందలేవు. వాటి వలన నీకు నష్టమే కానీ దేవుని ఆశీర్వాదం అనేది ఉండదు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఆయనతో సహవాసం చేయాలి అంటే ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము మార్చబడాలి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయములో దేవుడి మాట చెప్తున్నాడు చూడండి. 12-13 వచనాల్లో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే. అంటే ఎవరైతే ప్రభువును అంగీకరించారో వారందరూ, ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని పిల్లలుగా దేవుడు మార్చేశాడు. నువ్వు బాప్తిసం పొందావు, దేవుని కుమారుడవయ్యావు. నువ్వు బాప్తిసం పొందావు, దేవుని కుమార్తెవయ్యావు. కాబట్టి ఈ రోజు నుంచి బాప్తిసం పొందినది మొదలుకొని నీ సహవాసం ఎక్కడుండాలి? దేవునితో ఉండాలి. దేవుని మందిరముతో నీ సంబంధం ఉండాలి. దేవుని పిల్లలతో నీ సహవాసం ఉండాలి. దైవజనులతో నీ సహవాసం ఉండాలి. అప్పుడు నీ కుటుంబము అంచెలంచెలుగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి యేసు ప్రభు మనల్ని మామూలుగా కొనలేదు. ఆయనతో సహవాసం చేయటానికి విలువ పెట్టి వెల చెల్లించి కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. అందుకే పౌలు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని రాయబడింది అక్కడ చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తి నీవు విలువ పెట్టి అంటే వెల చెల్లించి నువ్వు కొనబడ్డావు. ఎట్లంట? విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అంటున్నాడు. ఏం చేయాలా? ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరిచే శరీరాలుగా మన శరీరాలు మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆదివారం రాగానే ఏం చేయాలి? దేవునితో సహవాసం కోసము ఆసక్తి మనలో ఉండాలి. దేవునితో కలిసి నడవాలన్న సమ్మతి కలిగిన హృదయం మనలో ఉండాలి. సమ్మతించకుండా దేవునితో మనం కలిసి నడవలేం. కాబట్టి ఏం చేయాలి అంటే మనం విలువ పెట్టి కొనబడిన వారం కనుక మన దేహముతో పరిశుద్ధమైన దినమున దేవుణ్ణి మహిమపరచుదుముగాక. ఆమేన్. ఏం చేయాలా? ఆదివారం రోజున బయట పంచాయతీలు, పనులు, ప్రోగ్రాములు, బట్టలు ఉతికేవి, నీళ్లు తెచ్చుకునేవి, కట్టెలు కొట్టుకునేటివి, ఇక పిండి వంటలు చేసుకునేవి, ఇవి ఆరాధన అయిపోయేంత వరకు కూడా అవి ఎవ్వరు కూడా వాటి జోలికి వెళ్ళవద్దు. ఇవన్నీ మన ఆసక్తిని తగ్గించేటువంటి ఆ యొక్క ఆటంకాలవి. నువ్వు బాప్తిసం పొందాక నా దేవునితో సహవాసం చేయాలన్న ఆసక్తి నీలో సంపూర్ణంగా ఉంటే దేవుడు నీతో కలిసి సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలంటే మనలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేని క్రైస్తవుడు నామకార్థ క్రైస్తవుడుగా మారిపోతాడు. ఆసక్తి లేని క్రైస్తవుడు వాడు లోకానుసారుడవుతాడు. ఆసక్తి లేని క్రైస్తవుడు శరీరానుసారుడవుతాడు. ఆసక్తి లేని క్రైస్తవుడు పాపములోనికి నెట్టివేయబడతాడు. ఇక వాడిని లేపేవారు ఉండరు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసులే అంటాడు. నాకు బాప్తిసం తెలుసు, వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు, అందరి ప్రసంగాలు కూడా నాకు తెలుసు, కాబట్టి నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పాల్సిన పని లేదంటాడు. అంటే దేవునితో సహవాసము లేనివాడు క్రమక్రమంగా దిగజారిపోయి లోకములో కలిసిపోయి పాపములో పడిపోయి పాపము పెచ్చరిల్లిపోయి భయంకరమైన పాపం వల్ల వచ్చే శిక్ష అంతా కూడా వారి కుటుంబ సభ్యులు అనుభవించే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేయాలి అంటే దేవునితో సహవాసము చేయటానికి ఆదివారం రాగానే దేవునితో సహవాసము చేయటానికి మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. మనలో ఆసక్తిని పెంచుకోవాలి. కాబట్టి ఆశ ఆతృత కలిగిన వారిని ఎవ్వరు కూడా ఆపలేరు. ఆశ లేకపోతే వారు దేవునితో సహవాసం చేయలేరు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయము 16-17 వచనాల్లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము అని రాయబడింది. అంటే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడట. కాబట్టి మనము లోక సంబంధులము కాదు, మనము దేవుని పిల్లలము అని మనం గుర్తుపెట్టుకోవాలి. సైతాన్ పిల్లలైతే వారు దేవునితో సహవాసం చేయరు. త్రాగుబోతులైతే దేవునితో సహవాసం చేయరు. వ్యభిచారులైతే దేవునితో సహవాసం చేయలేరు. వారందరూ దేవుని సన్నిధికి వచ్చినా మందిరంలో కూర్చోలేరు, బయటనే తిరుగుతూ ఉంటారన్నట్టు. కాబట్టి దేవునితో సహవాసం చేసేవాడు దినదినాభివృద్ధి పొందుతాడు. ఆశీర్వాదం వెంట ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన సహవాసము దేనితో పోల్చబడింది అంటే
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చెప్పబడినట్లుగా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై బ్రతుకుదాం. అంటే ఆయన కుమారుడైన యేసు రక్తము, కింద 7వ వచనములో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాము ఒకసారి. హల్లెలూయా. కాబట్టి దేవునితో సహవాసము చేయకుండా మీ దేహానికి అడ్డు కలిగించే ప్రతి పాపము నుంచి దేవునితో సహవాసం చేయటానికి ఆయన కార్చిన రక్తము ద్వారానే నీకు సహవాసం దొరుకుతుంది. అందుకే అక్కడ మాట చూడండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. నీ పవిత్రత దేవునితో కలిసి నడవడానికి ఉపయోగపడుతుంది. నీ పవిత్రత దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగపడుతుంది. నీ పరిశుద్ధత దేవునితో సహవాసం చేయటానికి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన పాపములు దేవుని ముఖం కనపడకుండా మరుగు చేస్తాయట. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలట. ఆ షరతు ఏంటంటే దేవునితో సహవాసం చేయటానికి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ప్రకారము మనము కూడా వెలుగులో నడిస్తే ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అదే చెప్తున్నాడు ఆ వచనములో ఆ మాట. కాబట్టి దేవునితో సహవాసం చేయటానికి నీలో చీకటి ఉండటానికి వీల్లేదు, నీలో పాపం ఉండటానికి వీల్లేదు, నీలో అపవిత్రత ఉండటానికి వీల్లేదు, నీలో దేవునికి అయిష్టమైన లక్షణాలు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే అవి నిన్ను చీకటిలోనికి నెట్టివేసి దేవుని సహవాసాన్ని తెంచివేస్తాయి. కాబట్టి ప్రియులారా, దేవునితో సహవాసం చేయాలి అంటే మనము ఏం చేయాలి? వెలుగులో నడవటానికి కండిషన్ ఏంటంటే, ఆ వచనంలో చెప్పిన కండిషన్ ఏంటంటే మనము కూడా వెలుగులో నడిస్తేనే దేవునితో సహవాసం చేస్తామంట. చీకటిలో నడిచేవాడు, పాపంలో ఉండేవాడు దేవునితో ఎన్నటెన్నటికీ సహవాసం చేయలేడు. కారణం ఏంటంటే వారి పాపం వారిని పట్టి బంధించి ఉంచింది. వారు దేవుని సన్నిధికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. బాప్తిసం పొందారు కానీ, రక్షించబడ్డారు కానీ, వారి పాపం వారిని బంధించి దేవునితో సహవాసం లేకుండా చేసింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవునితో సహవాసం చేయాలంటే వెలుగులో నడవాలని ఈ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఎన్నో వచనం అది 6 నుంచి చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అనే మాట. కాబట్టి దేవుని సహవాసమును మనము కోరుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టి చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకు మనము దేవుని సహవాసం కలిగి ఉండాలి అంటే దేవుని ఆశీర్వాదాలు పొందటానికే. గుర్తుపెట్టుకోండి, ఎందుకు? దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో ఒక మాట రాయబడింది. 10వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము అని. సహవాసం ఎందుకు కలిగి ఉండాలి అంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట అంటే దేవుని యొక్క మందిరములో ఒక సహవాసంగా కూడుకోవటము ఎప్పుడు కూడా మానవద్దని వచనములో రాయబడి ఉంది. ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించాలని. అంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. దేవునితో సహవాసం చేసేవాడు ఇంకొక వ్యక్తిని గౌరవిస్తాడు. కాబట్టి ఎదుటి వ్యక్తిని మనము నోరు తెరిచి అనవసరంగా వారిని
ఏమనొద్దు, ఇబ్బంది పెట్టకుండా ఉండే మాటలు మాట్లాడాలి. కాబట్టి మన చర్చిలో కూడా భోజనాలు పెట్టే విషయంలో భోజనాలు పెట్టేవాళ్ళు కానీ తినేవాళ్ళు కానీ పెట్టేవాళ్ళ మీద మీరు సనుక్కోవద్దు. తర్వాత తినేవాళ్ళు పెట్టేవాళ్ళ మీద కూడా సనుక్కోకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చేటువంటి ఆహారం ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ రోజు నుంచి కొత్త సిస్టమ్, మీరు ప్లేట్లు పట్టుకొని అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడికే మీకు తెచ్చి పెడతారు. అది ఈ వారం నుంచే స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సమాజముగా కూడుకొనుట మానకుండా ఉండాలి. దానికి కారణం ఏమిటి అంటే దేవునితో స్నేహం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి పొందటానికి దేవుని సహవాసము చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సహవాసం మనము ఎలా పొందుకుంటాం అంటే దేవుని మందిరంలోనికి వచ్చిన మనము ఏమనుకోవాలి అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని ఏం చేయాలి? దేవుడు మనతో కూడా ఉన్నాడు అనే తలంపుతో మనము దేవుని మందిరంలో కూర్చోవాలి. అనాలోచితంగా దేవుని మందిరంలో కూర్చోకూడదు. చీటికి మాటికి బయటికి లోపలికి తిరగకూడదు. దేవుని యొక్క సన్నిధిలో భయం కలిగి కూర్చున్న వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే ప్రభువే చెబుతున్న మాట. ఎక్కడుంటాడంట ప్రభువు? ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఇప్పుడు ఇంతమంది మనం ఉన్నాము, సంఘముగా మనము దేవుని సన్నిధిలో కూర్చున్నాము. ఇక్కడ మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉంటే ఎంత భయం కలిగి ఉండాలి? కాబట్టి దేవునితో సహవాసము ఎలా పొందుకోవాలి అంటే ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నా ఎదుట ఉన్నాడు, దేవుడు మా మధ్యలో ఉన్నాడు, దేవుడు మా ప్రార్థన వింటాడు, దేవుడు మా ఆరాధన అంగీకరిస్తాడు, దేవుడు మాకు ఆశీర్వాదాలు ఇస్తాడనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ రోజు నుంచి, ఆ క్షణము నుంచి ఆశీర్వాదాలు ప్రతి కుటుంబము పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబము ఆశీర్వాదకరంగా దేవుడు అద్భుతమైన విజయాల చేత మనల్ని నడిపించాలి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునితో సహవాసం అనేది నిజంగా మనకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టేది. కాబట్టి నాకు ఆశీర్వాదం వద్దులే, ఈ బాధలే కావాలి, ఈ కష్టమే కావాలి, ఈ శోధనలే కావాలి అనుకున్న వాళ్ళందరూ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయి మరి వారి గమ్యస్థానము అగమ్య గోచరంగా మారిపోయిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవునితో ఎంత ఎక్కువ సహవాసం చేస్తావో అంత సంతోషంగా నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునితో సహవాసం చేయడానికి వస్తున్నామంటే అందులో మూలం అంటే అందులో ఉన్న దాగి ఉన్నటువంటి మర్మం ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం వస్తున్నాం అని అర్థం. దేవుని సంతోషపెడితే దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు, అంతే కదా. తల్లిదండ్రులు సంతోషపడేటట్లుగా పిల్లలు ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినాయనుకోండి, అందరికంటే ఎక్కువ సంతోషించేది ఎవరు? తల్లిదండ్రులు సంతోషిస్తారు, తర్వాత బంధువులు సంతోషిస్తారు, ఆ తర్వాత స్నేహితులు సంతోషిస్తారు, ఆ తర్వాత ఇంకా చుట్టూ ఉండే వాళ్ళు కూడా చూడరా అబ్బాయి ఎంత చదివి ఎంత చక్కగా రాసి ఎంత పాస్ అయ్యాడు అని అనేక మందికి తెలుస్తుంది. అయితే వాళ్ళందరూ సంతోషించిన దానికంటే వారి తల్లిదండ్రులే ఎక్కువ సంతోషిస్తారు. అంటే ఆ పిల్లవాడి యొక్క విజయాన్ని, ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ఆసక్తి ఆ విజయానికి దారి తీసినట్లుగా క్రైస్తవుల యొక్క ఆసక్తి, విశ్వాసము విజయాల వైపు నడిస్తే అందరికంటే ఎక్కువ సంతోషించేది మన పరమ తండ్రి అయిన దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సంతోషించిన దానికంటే ఈ లోకంలో ఇంకెవరు సంతోషించలేరు. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ప్రియులారా,
దాదాపుగా ఒక వ్యక్తి బైబిల్లో 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడట. మనం వారానికి ఒకసారి సహవాసం చేయడానికి రాండి అంటే తీరిగ్గా తీర్చుకొని పంచాయతీలన్నీ అయిపోయినాక అట్లా వస్తాం. కొంతమంది ఆసక్తిని బట్టి త్వరగా వచ్చేటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వందల సంవత్సరాలు దేవునితో నడిచాడంట? 300 సంవత్సరాలు ప్రతిరోజు కూడా దేవునితో నడిచినాడంట. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఈ హనోక్ గారి గురించి చెబుతూ ఓ మాట చెప్పాడు. ప్రతిరోజు దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వస్తే ఈ హనోకు దేవునితో సహవాసం చేస్తూ రోజు అలా నడుచుకుంటూ అలాగా 300 సంవత్సరాలు అలాగా నడుచుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ అలాగే కనపడకుండా దేవునితో పాటు వెళ్ళిపోయాడట. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక ప్రసంగంలో చాలా సంవత్సరాల కింద ఆయన బ్రతికున్న దినాల్లో చెప్పాడు. అంటే ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేసి అతడు 300 సంవత్సరాల కాలం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే దాదాపుగా 365 సంవత్సరాలు బ్రతికితే ఆయన దేవునితో సహవాసం చేసిన సంవత్సరాలే ఎక్కువ ఉన్నాయి. ఒక 65 సంవత్సరాలే అటు ఇటు బ్రతికాడు, కానీ ఆ తర్వాత 300 సంవత్సరాలు దేవునితో కలిసి సహవాసం చేశాడట. ఈరోజు మనం ఎట్లా చేస్తున్నాం సహవాసం? ఆదివారం ఒక్క పూట దేవునితో సహవాసం చేయడానికి తలకిందులై వస్తున్నారు చర్చికి కొంతమంది. ప్రియులారా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. హనోకు దేవునితో 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసి బ్రతికినట్లుగా మనకు ఆదికాండంలో మనకు కనిపిస్తుంది. అంటే మనిషి జీవితంలో దేవునితో సహవాసం చేయటం అలవాటు చేసుకుంటే ఎన్నటెన్నటికీ పక్కకు తొలగిపోడు. ఎందుకంటే హనోకు పుట్టేసరికి ఆదాముకు 600 సంవత్సరాలు. ఎవరికి? మొదటి మానవునికి. అప్పటికి దాదాపుగా 5-6 తరాలు దాటాయి ఆదాం దగ్గర నుంచి హనోకు వరకు కూడా. అయితే ఈ 6 తరాలలో కూడా హనోకు దేవునితో వెంబడించినట్లుగా తన 65వ ఏటలో ఆదాము ఒక ఇన్స్పిరేషన్గా ఉండి, నేనైతే దేవుని మాటను అతిక్రమించి పాపములో పడిపోయాను, దేవుడు చేయవద్దని పనిచేసి పాపములో పడిపోయాను, ఈ శాపగ్రస్తమైన జీవితాన్ని నేను అనుభవించాను. బహుశా ఈ 600 సంవత్సరాల కాలపు వయసున్నటువంటి ఆదాము హనోకుకు దేవుని గురించిన విషయాలు చెప్పాడేమో. ఎందుకంటే అంతకుముందున్న భక్తిపరులు దేవునితో సహవాసం చేసిన వాళ్ళు పెద్దగా లేరు. ఒక ఆదామే దేవునితో సహవాసం చేసినవాడు. అందుకే దేవునితో సహవాసం చేసి మధ్యలో అపవాది మాట విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్న ఆదామే హనోకుకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండి హనోకుకు చెప్పిన ప్రతి మాట తన హృదయంలో భద్రపరుచుకొని దేవునితో సహవాసం చేయాలని తన 66వ ఏట తీర్మానం చేసుకొని మరణించేంత వరకు 300 సంవత్సరాలు ఎడతెరిపి లేని సహవాసము దేవునితో చేశాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. అన్ని వందల సంవత్సరాలు భూమి పుట్టినది మొదలుకొని దేవునితో సహవాసం చేసిన వారు లేరు. అంత అద్భుతమైన దేవుని సహవాసంతో హనోకు జీవించాడు. అద్భుతంగా దేవునితో కలిసి నడుస్తూ కనబడకుండా వెళ్ళిపోయాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి సమ్మతి కలిగిన మనస్సు మనలో లేకపోతే దేవునితో సహవాసము చేయలేం. అక్కడ ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని రాయబడి ఉంది. మనము దేవునితో సమ్మతింపకుండా కూడి నడవటం అనేది కష్టం. దేవునితో సహవాసం చేయడం కష్టము. కాబట్టి మనం వెలుగులో, ఆయన వెలుగై ఉన్న దేవుడు కాబట్టి మనము కూడా వెలుగులో నడిస్తే ఆయనతో సహవాసం చేస్తాము అనే వచనములో
దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా మనలో ఉండే పాపమును, చీకటిని తొలగించుకొని ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి దేవునితో సహవాసం చేయటానికి మనము అడుగులు వేయాలి. కాబట్టి దేవునితో సహవాసం చేసేవారు వారి జీవితకాలం అంతా ఆశీర్వాద భాగ్యాలను పొందుకుందురుగాక. ఆమేన్. సంపూర్ణమైన సమాధానముతో బ్రతుకుదురుగాక. సమస్యలు లేని కుటుంబాలుగా మార్చబడుదురుగాక. అద్భుతమైన కార్యముల చేత మీ జీవితాలు బలపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. జీవం గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మీతో సహవాసము చేయటానికి నాయనా అనేక మంది వెనుకాడుతున్నారు. లోకములో కలిసిపోయిన వారు ఉన్నారు, శరీరానుసారులై ఉన్నారు, లోకానుసారులుగా తిరుగుతున్నారు. ప్రభువా, మీరైతే మమ్మను ప్రేమించి మీ రక్తముతో నాయనా విలువ పెట్టి కొనబడిన వారము కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని వ్రాయబడినట్లుగా నాయనా మీరిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని, రక్షణ పాత్రను చేతపట్టుకొని మీ సన్నిధిలో మా హృదయపూర్వకమైన ఆరాధనలు, ప్రార్థనలు అర్పించటానికి మీరు కృప చూపుతున్న దేవుడవు. మీతో సహవాసం చేసే కృప నాయనా మీరు మాకు ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు. నాయనా, మా సంఘ బిడ్డలకు కూడా మీతో సహవాసము కలిగి నాయనా మీలో ఆనందించే కుటుంబాలుగా మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.